చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మురంపల్లి గ్రామం విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చదువుకునే చిన్నారి విద్యార్థుల కోరికను నెరవేర్చిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మురంపల్లి బీసీ కాలనీలో 21 మంది చిన్నారి విద్యార్థులు బడికి వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవారు. 15 సంవత్సరాలుగా మురంపల్లి నుండి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. సుమారుగా 15 సంవత్సరాలుగా ఐరాల మండలం మురంపల్లి గ్రామస్తులు పాఠశాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడందరూ కూడా సంచార వృత్తిని ఆవాసంగా చేసుకుని జీవిస్తున్నటువంటి బీసీ కులాలు. వారందరూ బయట ప్రాంతాలకు వెళ్తే వారాల తరబడి తిరిగి ఇళ్ళకి రారు. అలాంటి పరిస్థితుల్లో వారి పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఇతర గ్రామాలకు పంపించి చదివించడం కొంత కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు డ్రాప్అవుట్స్గా మిగిలిపోతారన్నటువంటి ఆవేదనతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో జిల్లా అధికారులని, రాష్ట్ర అధికారులని, విద్యాశాఖ ఉన్నతాధికారులని, మంత్రి గారిని విన్నవించి కలెక్టర్ గారి సహకారంతో, అట్లాగే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కన్నమ్మ గారి సహకారంతో ఈరోజు పాఠశాలను ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వం పేద విద్యార్థులందరూ కూడా, పేద కుటుంబాలందరూ కూడా వారి పిల్లల్ని ఇతరుల పిల్లలతో సమానంగా చదివించాలన్నటువంటి ఆలోచనతో ప్రతి గ్రామంలోనూ సకల సౌకర్యాలు కల్పించి విద్యా వ్యవస్థను పటిష్టం చేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి విద్యను మంచి సౌకర్యాలతో అందిస్తూ ఉంది. ఈ క్రమంలో మురంపల్లె గ్రామానికి ప్రాథమిక పాఠశాల మంజూరు కావడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఈ సంచార జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి అనేక మంది, సుమారుగా 60-70 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ వారి పిల్లల్ని క్షేమంగా బడిలో చదివించుకోగలుగుతారు. మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేసి సాయంత్రం క్షేమంగా వారి ఇంటికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. ఊరు లోపలే పడింది కాబట్టి అలాంటి వారి జీవన విధానాన్ని కూడా మార్చే చదువు వారి పిల్లలకి కలగబోతుందన్నటువంటి ఆనందం చాలా సంతృప్తినిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల మంజూరుకి సహకరించినటువంటి కలెక్టర్ గారికి, అట్లాగే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.